హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజైతే సండే కదా, సండే మేము ప్రేయర్కి వెళ్ళడానికి ఉదయాన్నే లేచి ఇంట్లో పనులు చేసుకుందామని లేచాను. మాకు ఉదయాన్నే అయితే ఇలా ఉంది. ఆ రోజైతే సండే కదా, నిన్న సండే రోజు చాలా మంచుగాను కొంచెం ఏదో మూడ్ ఆఫ్గా ఉన్నట్టు ఉంది. ఎందుకంటే ఎండ కాయలేదు, రోజంతా కూడా కొంచెం మబ్బుగానే మంచు కురిసినట్టు అలా ఉన్నది కదా. ఇంకా అందుకని ఉదయాన్నే లేచి నేనైతే ఇంట్లో పనులన్నీ నీట్గా చేసుకుని, పైగా ఈరోజు ఆదివారం మేము ఎప్పుడు చర్చికి వెళ్తాము. ప్రతి నెల 1వ తారీఖు అయితే మేము రాజమండ్రి చర్చికి వెళ్తాం అనమాట. ఈ చర్చికి వెళ్దాం అనేసి రెడీ అయ్యామన్నమాట. ఎందుకంటే ఈరోజు ఆదివారం ఒకటి, పైగా ఫస్ట్ ఆదివారం 1వ తారీఖు. మేము ప్రతి నెల 1వ తారీఖు ప్రేయర్కి వెళ్తాం కాబట్టి మేము ఇంకైతే ఈ ప్రేయర్కి వెళ్ళాము రాజమండ్రి. నేనైతే అక్కడ ప్రేయర్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది వీడియో అయితే తీద్దాం అనుకున్నాను, కానీ నాకైతే కుదరలేదు ఫ్రెండ్స్. నాకైతే వీడియో తీయడానికి అయితే అవ్వలేదు, అందుకని నేను అక్కడైతే వీడియో తీయలేదు. మేము స్టార్ట్ అయింది ఇంకా అంతవరకు చూపించాను తప్ప నేనైతే అక్కడ ప్రేయర్ ఎలా జరుగుతుంది ఏంటి అన్నది అయితే వీడియోస్ అయితే నేను తీయలేదు. కొంచెం ఇబ్బంది అనిపించింది నాకు, అందుకని నేను వీడియోస్ అయితే తీయలేదు. నేను ఇల్లంతా తుడిచేసుకొని నీట్గా పెట్టుకొని అన్నీ క్లీన్ చేసుకొని వెళ్ళాను. మళ్ళీ వచ్చిన తర్వాత కొంచెం లేట్ అవుతుంది, పైగా జర్నీ కదా, జర్నీలో కొంచెం నీరసం వచ్చింది కాబట్టి ఇంటికి వచ్చిన తర్వాత పని చేసుకుని ఓపిక ఉండదు కదా. అందుకని నేనైతే ఉదయాన్నే అయితే పనులన్నీ చేసేసుకొని ప్రేయర్కి అయితే వెళ్ళాను. ప్రేయర్ అయితే చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్. అయితే నేను అక్కడ వీడియో తీద్దామంటే ఈరోజు ప్రభు బల్ల ఆరాధన కదా, అక్కడ కెమెరాస్ వీడియోస్ ప్రేయర్ అయినంత వరకే ఉంటాయి. ఇంకా అక్కడ నుంచి తర్వాత మన కెమెరాస్ గట్రా వాడకూడదు. పైగా అక్కడ వాక్యం వినడానికి వెళ్ళి వీడియోలు తీయడం అంటే బాగోదు కదా. మనం దేవుని పని కోసం వెళ్ళాం కాబట్టి దేవుని పని చేసుకొని రావాలి. వెళ్ళింది వృధా కాకుండా సమయాన్ని వేస్ట్ చేసుకోకుండా చూడాలి కాబట్టి నేనైతే అక్కడ వీడియోస్ గట్రా ఏమీ తీయలేదు. నేనైతే ఆ ఫోటో కూడా అక్కడ నేను తీయలేదు. చిన్న క్లిప్, చిన్న ఫోటో ఉంది, అది కూడా నేను తీసింది కాదు. అది నా ఫోన్ అయితే బ్యాగ్లో ఉండిపోయింది. సో నేనైతే లోపలికి అయితే ఫోన్ పట్టుకెళ్ళలేదు, అందుకని వీడియోస్ అయితే నేను తీయలేదు ఫ్రెండ్స్. ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు నాకు కొంచెం కుదిరితే ప్రేయర్ అంతా అయిపోయిన తర్వాత ఒకసారి రాజమండ్రి హోసన్నా మినిస్ట్రీస్ చర్చ్ అయితే నేను వీడియో తీసి పెడతాను. మా వీడియోస్ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. మేమైతే ఇంకా ఎక్కువ వీడియోస్ ఏం పెట్టలేదు, ఇక ముందు వీడియోస్ అయితే పెడతా ఉంటాము. కొంచెం నర్వస్గా ఉంటుందన్నమాట వీడియోస్ తీయడానికి, అందుకని వీడియోస్ అయితే పెట్టడానికి కొంచెం ఇబ్బందిగా ఉండి పెట్టట్లేదు. నేనైతే నైట్ నానబెట్టిన పప్పు ఉదయాన్నే కడిగేసి మిక్సీకి వేసేసుకొని స్టోర్ చేసేసుకొని అవి 2 బాక్సుల్లోకి సర్దుకొని ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఎందుకంటే మళ్ళీ వచ్చిన తర్వాత చేసుకోవాలన్నా పప్పు అంతసేపు నాని ఉంటే బాగోదు కదా, అందుకని అయితే నేను మిక్సీ పెట్టేశాను. ఇంకా ప్రేయర్లో అయితే చాలా బాగా జరిగింది. మీరు ఎవరైనా రాజమండ్రికి చుట్టుపక్కల ఎవరైనా ఉండి ఆ ప్రేయర్ గురించి మీకు తెలియకపోతే కనుక ప్రతి నెల 1వ తారీఖు అక్కడైతే ప్రేయర్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. వాగ్దాన సందేశకుడిగా ప్రార్థన అయితే చాలా బాగుంటుంది. అందుకే మేము 3 years నుంచి ఆ ప్రేయర్కి వెళ్తాం అనమాట. 1వ తారీఖు ఆదివారం వచ్చినా ఏ రోజు వచ్చినా కానీ అక్కడే మేము ప్రేయర్కి వెళ్తూ ఉంటాము. పైగా ఏంటంటే మంత్లో ఎవరికైనా బర్త్డేలు జరుగుతాయి కదా, జరిగినప్పుడు 1వ తారీఖు నుంచి నెలాఖరు వరకు ఎవరికైతే బర్త్డేలు ఉంటాయో వారందరినీ నుంచోబెట్టి వారందరి కోసం ప్రేయర్ చేసి మాస్టర్ గారు అయితే ముందుగా అడ్వాన్స్గా విష్ చేస్తారనమాట. అది చాలా బ్లెస్సింగ్ కదా, అక్కడ చాలా బాగా జరుగుతుంది. మేము అందుకే ప్రతి నెల మానకుండా తప్పకుండా వెళ్తాము. మాకు మ్యారేజ్ అయిన దగ్గర నుంచి మా హస్బెండ్, నేను ఇంకా మా ఫ్యామిలీ అందరం కలిసి కూడా ఆ ప్రేయర్కే వెళ్తాము ప్రతి నెల కూడా. ఇంకా మామూలుగా సండేస్ వచ్చినప్పుడైతే మా చర్చికే మేము వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఇదైతే మా ఊరు, మా ఇంటి దగ్గర స్టార్ట్ అయిన తర్వాత నేను చిన్న క్లిప్ తీసాను, ఆ క్లిప్ ఇందులో యాడ్ చేశాను. తర్వాత మా దేవురు ఏంటి అనేది ఈ వీడియోలో కనిపిస్తుంది చూడండి. మా దేవురు అని మీరు అనుకుంటున్నారు, ఆ ఊరు పేరు అయితే మీరు వీడియో చూస్తారు కదా, చూసినప్పుడు మీకు ఏ ఊరైతే కనిపిస్తుందో ఆ వీడియోలో కనిపించిన ఊరి పేరు అయితే మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా దేవురు అని మీరు అనుకుంటున్నారు, ఓకేనా ఫ్రెండ్స్. మీరైతే లైక్ చేయండి మా ఛానల్ని. ఈరోజు సండే అవడంతో ఎక్కడ చూసినా ఫిష్ మార్కెట్లే ఉన్నాయి. ఫిష్ ఇంకా ప్రాన్స్ ఇంకా అవి అమ్ముతున్నారు అనమాట. ఇక్కడ రోడ్డు మీద ఎక్కువ జనాలు లేకపోయినా కానీ ట్రాఫిక్ లాగా ఉండిపోయి ఆగి వెళ్తున్నారు వెహికల్స్ అన్నీ కూడా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడే మా సిస్టర్ ఫోటో దిగితే దాన్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టాను నేను. ఇది మా హస్బెండ్ తీసిన పిక్ ఫ్రెండ్స్.